ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని, దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు వింటూ దేవుని శక్తిని పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. ఏదైనా బలహీనత, ఏదైనా శోధన ఒకవేళ మీ జీవితంలో ఉన్నా ఈ ఉదయాన బరువైన గుండెతో నిద్రలేచి ఏంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, తండ్రి నాతో మాట్లాడండి, నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని బాగు చేయండి అని దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఇది మనుషుల మాట కాదు. ఇటువంటి మాటలు మనుషులు ఎవరు కూడా మాట్లాడలేరు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని మాట నీకు వినబడుతుంది. కాబట్టి విని విడిచిపెట్టకుండా తండ్రి నాతో మాట్లాడరయ్యా, నీ మాట బలమైంది, నీ మాట శక్తి కలిగింది, నన్ను బ్రతికించగలిగిన మాట ఇది, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థనాపూర్వక వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. తప్పకుండా దానిని నెరవేర్పు మీరు చూస్తారు. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో దానిని నెరవేరుస్తాడు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి. మనందరం ఒక కుటుంబంగా ఒకరికొరకు ఒకరు ప్రార్థించి ఒకరిని గురించి ఒకరు దేవునికి మొరపెట్టుకొని అనేక ఆశ్చర్యకార్యములు చూద్దాం. మన ప్రార్థన దేవుని హస్తాన్ని కదుపుతుంది. మన ప్రార్థన జీవితాలను మారుస్తుంది. కాబట్టి ఈ వాక్యం చివరులందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తిని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాడైపోయిన నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతున్నావా? పాడైపోయిన నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల జీవితాన్ని గురించి, నీ ఆర్థిక పరిస్థితులను గురించి, నేను ఆత్మీయంగా పడిపోయాను, ఆత్మలో ఎంతగానో దిగజారిపోయాను, ప్రార్థనలో తప్పిపోతున్నాను, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాను అని నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ ఆత్మీయ స్థితిని గూర్చి ఎంతగానో దిగులు పడుతూ, పాడైపోయిన నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ, కలవరపడుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను బాగు చేస్తానని. ఎటువంటి మాట మన జీవితంలో ఎవ్వరూ కూడా మాట్లాడలేరు కదా. ఒకవేళ సమస్యలో, కష్టంలో ఉంటే నేను సహాయం చేస్తానులే, నేను తోడుగా ఉంటానులే, నేను వస్తానులే, నీ కూడా ఎవరితో నేను నీకు హెల్ప్ చేయిస్తానులే, ఎవరితో నేను మాట్లాడతానులే అని మనల్ని ఓదారుస్తారు, మనకు సలహా ఇస్తారు. అయితే దేవుడు నీకు సహాయం చేస్తానని మాత్రమే చెప్పడు. నిన్ను గూర్చి నేను ఎవరితోనే మాట్లాడుతాను అని మాత్రమే చెప్పడు. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేస్తానని. ఆయనకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఆయన ఒక్కడు చాలు నీ జీవితాన్ని బాగు చేయడానికి. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆనాడు మోషే, అయ్యా మీరెవరు, నీ పేరేంటి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను, అనువాడను అని. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడాయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేసేవారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. అందుకే ఆయన నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఈ లోకంలో ఎంత ధనమున్న స్నేహితుడు నీకున్నా ధన సహాయం చేయగలుగుతాడేమో కానీ నీ జీవితాన్ని బాగు చేయలేడు. ఎంత పేరున్న డాక్టర్ అయినా ట్రీట్మెంట్ నీకు చేయగలుగుతాడేమో కానీ నిన్ను స్వస్థపరచలేడు, నిన్ను బాగు చేయలేడు. నిన్నెంతగానో ప్రేమించేవారు ఉండొచ్చు, నిన్నెంతగానో ఇష్టపడేవారు ఉండొచ్చు.
వారు నీకెంతో సహాయం చేయాలని ఆశపడతారు, సహాయం చేయగలిగినంత చేస్తారు. కానీ నీ జీవితాన్ని బాగు చేయలేరు, నీ కుటుంబాన్ని బాగు చేయలేరు. ఈ లోకంలో ఎవరు నన్ను బాగు చేయలేరు కదా, నాకెవరు సహాయం లేరు కదా, నేను ఒంటరిని కదా. ఇంత భయంకరమైన స్థితి నుండి నన్ను ఎవరు లేవనెత్తగలుగుతారు? ఎవ్వరూ లేరు నాకు, నేను ఒంటరిని అనుకోవద్దు. దేవుడున్నాడు, ఆయన తప్పక నేను బాగు చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను బాగు చేస్తానని అన్నారు అంటే తప్పక నేను బాగు చేస్తాడు. నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయనను విశ్వసించి, తండ్రి నీవు తప్ప నాకు బాగు చేసేవారు ఎవరూ లేరయ్యా, నీవే నాకు ఆశ్రయమని ఆయన నువ్వు వేడుకుంటే తప్పక నేను బాగు చేస్తాడు ఆయన. ఆనాడు హిజ్కియాతో చెప్తున్నాడు ఈ మాట దేవుడు. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థిస్తున్నాడు, తండ్రి నన్ను బాగు చేయగలవాడు నీవు తప్ప ఎవరూ లేరయ్యా, నన్ను బాగు చేయండి, నన్ను స్వస్థపరచండి, నన్ను బాగు చేస్తే నీ కొరకు జీవిస్తానని కన్నీటితో ప్రార్థించినప్పుడు కన్నీటిని చూడలేని దేవుడు వెంటనే జవాబిచ్చాడు హిజ్కియాకు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తానని. ఈరోజు నీకు కూడా దేవుడు అదే మాట ఇస్తున్నాడు. నీ శరీరాన్ని బాగు చేయడమే కాదు, నీ ఆత్మను కూడా బాగు చేస్తాను. నీవెక్కడ ఆత్మీయంగా పడిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, తిరిగి నేను బాగు చేస్తాను, తిరిగి నీకు నూతన జీవాన్ని ఇస్తాను, తిరిగి నిన్ను నా ఆత్మతో నింపుతాను, నా శక్తి నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో పాడైన వస్తువులు కొనేవారు ఉన్నారు, కానీ పాడైన జీవితాలను కొనేవారు ఎవ్వరూ లేరు. యేసుప్రభువారు మాత్రమే పాడైన జీవితాలను కొని బాగు చేస్తాడు. తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి, వెలలేని మనలను వెలెచ్చి కొనుక్కున్నాడు. నీవెంతగా పాడైపోయినా పర్వాలేదు, ఆయన తిరిగి నిన్ను బాగు చేస్తాడు. నీ జీవితం ఒకవేళ పాపంతో పాడైపోయిందా, తన రక్తంతో నిన్ను కడుక్కుంటాడు. ఆయన నిన్ను కూడా కొంటాడు. నీ కొరకు రక్తమని వెల చెల్లించాడు, నీ కొరకు రక్తం కార్చాడు. నీ శరీరం రోగంతో పాడైపోయిందా, భయపడొద్దు, నిన్ను కూడా కొనుక్కుంటాడు ఆయన. నీ కొరకు రక్తమనే వెల చెల్లించాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నిన్ను బ్రతికించడానికి తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు బ్రతుకుతావు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఏ సమస్యతో, ఏ శోధనతో నీ జీవితం పాడైపోయిందో, ఎక్కడ పడిపోయావో, ఏ పరిస్థితిలో నీ కుటుంబం ఉందో, నీ బిడ్డలు ఏ పరిస్థితిలో పాడైపోయి ఉన్నారో, నీ భర్త జీవితంలో ఏ పరిస్థితులు పాడైన స్థితిలో ఉన్నాయో, నీ భార్య గురించి ఏ పాడైన స్థితిని గురించి నువ్వు దుఃఖపడుతున్నావో, ఏడుస్తున్నావో, తప్పకుండా బాగు చేస్తాడు. ఎక్కడ పడిపోయినా, ఏది పాడైపోయినా. కాబట్టి ఎంత మాత్రం భయపడొద్దు. రోగంతో పాడైపోయిన హిజ్కియా జీవితాన్ని బాగు చేశాడన్నాడు. ఈరోజు దేనితో నీ జీవితం పాడైపోయిందో, ఏ పరిస్థితిని కుటుంబాన్ని పాడు చేసిందో, ఏ స్థితిగతులను బట్టి నీ బిడ్డలు పాడైపోయారు, నీ భర్త జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఆత్మీయంగా దేనిని గురించి నువ్వు అంగలారుస్తున్నావో, ప్రతిదాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ చిన్నది పాడైనా బాగు చేస్తాడు, పెద్దది పాడైనా బాగు చేస్తాడు. నీకు సాధ్యమైనదైనా ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన బాగు చేస్తాడు, నీకు అసాధ్యమైనదైనా ఆయన చేతులకు అప్పగిస్తే నేను బాగు చేస్తాడు. కాబట్టి ఇక నా బ్రతుకింతే, నా బ్రతుకు మారదనొద్దు, నా భర్తలో మార్పు రాదనొద్దు, నా బిడ్డలకి మారరని అనొద్దు, నా భార్యకి ఎప్పటికీ మారదేమో, ఆ విధంగానే ఉంటుందేమో అనొద్దు, నా ఆరోగ్యంకి ఇంతేనేమో అనొద్దు, నా ఆర్థిక పరిస్థితికి ఇంతే, ఇక ఏ మార్గం ఉంది నేను బాగుపడ్డానికి అనొద్దు. నీకే మార్గం కనబడదు, కానీ దేవునికి అనేక మార్గములు ఉన్నాయి. నీవు ఆయన చేతులకు అప్పగించి నువ్వే మాట మాట్లాడా, నా దేవుడు ఉన్నాడు. నువ్వెవరితో మాట్లాడా, నా దేవుడు చూసుకుంటున్నాడు. ఎవరు నేను హేళన చేసినా నా ప్రభువుకి అప్పగించాను. నీ బ్రతికేంటని ఎవరు నేను ప్రశ్నించినా నా ప్రభువు చూసుకుంటాడు అని ఈ విధంగా నువ్వు జవాబు చెప్పు. ఈ విధంగానే విశ్వాసంతో కూడిన మాట మాట్లాడు. నీ బిడ్డలను గూర్చైనా, నీ భర్తను గూర్చైనా, భార్యను గూర్చైనా, నీ కుటుంబాన్ని గూర్చైనా, నిన్ను గూర్చైనా, నీ అనారోగ్యాన్ని గూర్చి, నీ ఆర్థిక పరిస్థితులను గూర్చైనా, నీ ఆత్మీయ స్థితిని గూర్చైనా, ఏ పరిస్థితి నేను కలవరి పెడుతుందో ప్రతి కలవరాన్ని గూర్చి కూడా ఈ విధంగానే మాట్లాడండి. దేవుడు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానని వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మా జీవితాన్ని పొడిగిస్తున్నారు, మా ఆయుష్కాలను పొడిగిస్తున్నారు. మరి ఒక రోజు మేము ఆరోగ్యంగా లేచి నీ వాక్యాన్ని వినగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీవు చూపిస్తున్న కృప కొరకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను నిన్ను బాగు చేస్తానని నాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది పాడైన స్థితిలో ఉండి ఈరోజు మోకరించారో, ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, ఎవరు అంతరంగాన్ని చూస్తున్నారు.
ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉండి ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. చూచుచున్న దేవా, ప్రతి హృదయంలో ఉన్న ప్రతి వేదనను కొట్టివేయండి. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి పాపమును కడిగివేయండి. ప్రతి వ్యసనాలను విడిపించండి అయ్యా. వారి జీవితంలో తరతరాలుగా వస్తున్న కరసను కొట్టివేయండి. వారి జీవితంలో తరతరాలుగా వస్తున్న దీర్ఘకాలిక వ్యాధులను అణచివేయండి అయ్యా. మానసిక వ్యాధులను అణచివేయండి. శారీరకంగానైనా మానసికంగానైనా గుండె బరువుతో బాధతో ఉన్న గుండె చెదిన వారిని బాగు చేస్తున్న వాగ్దానం చేస్తున్న దేవా, వారి జీవితాన్ని బాగు చేయండి. వారు అనుభవిస్తున్న ప్రతి కీడును కొట్టివేయండి. ప్రతి శాపాన్ని కొట్టివేయండి. ఆ శాపము తరతరాల నుండి వస్తున్నా కూడా యేసు నామములు ఇప్పటి నుండి బ్రేక్ చేస్తున్నాను. వారి జీవితంలోకి ఆ శాపము కొనసాగడానికి వీల్లేదు. వ్యాధి కొనసాగడానికి వీల్లేదు. ఆ మానసిక రోగం కొనసాగడానికి వీల్లేదు. ఆర్థిక బంధకాలు కొనసాగడానికి వీల్లేదు. పాపము కొనసాగడానికి వీల్లేదు. వ్యసనాలు కొనసాగడానికి వీల్లేదు. ఇప్పుడే ప్రతి విధమైన సమస్య నుండి మీరు విడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవస్థతో కోరుతున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కామెంట్ని మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. నీకు మరుగైనది ఏది లేదు. నేను మరలా వారి గురించి ప్రార్థించకపోయినా చూచుచున్న దేవుడు నువ్వు వారి సమస్యను చూచావు. వారిని బాగు చేస్తున్నావు. వారి జీవితంలో అద్భుతం చేస్తున్నావు. నీకు వందనాలు. ఈరోజు ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డలకు మీరు తోడేయండి, నడిపించండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడేయండి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లు ఈరోజు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ప్రతి ఒక్కరికి తోడండి. వారి ప్రతి విషయంలో కూడా మీరు సహాయకుడుగా ఉండి వారి జీవితాలను బాగు చేసి అనేక మందికి మోడల్స్గా, అనేక మందికి ఆశీర్వాదకారణంగా మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితం పాడైన స్థితిలో ఉందా? భయపడద్దు. మీ జీవితం ఎంత పాడైన స్థితిలో ఉన్నా అక్కడి నుండి దేవుడు లేవనెత్తుతాడు. మీరెక్కడ పడి ఉన్నారో అక్కడే ప్రభువును పిలవండి. నీ చేయి పట్టుకుని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నా కొరకే ఇచ్చాడని వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.